పరిపాలన లేదు. మీకు అందరికి అర్థమైతేనే ఉంది కదా. అసలు ఊర్లల్లో కనీసం నీళ్లు కూడా దొరకట్లేదు. మహిళలంతా కాలి బిందెలతో తిరుగుతున్నాడు. ఈయన ఏదో అనుకున్నాడు లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చింది, కానీ మహిళలను కాలి బిందెల చుట్టూ తిప్పే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ఏరియాలో. అసలు ఇంతకుముందు ట్యాంకర్లు అనేది లేకుండే మన దగ్గర. ఇక హైదరాబాద్ మెట్రో దాంట్లో అసలు వాటర్ వర్క్స్ దాంట్లో అసలు ట్యాంకర్లే లేకుండే. ఇప్పుడేమో ట్రిప్పులే సరిపోతలేవు అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారు అక్కడ కాంట్రాక్టర్లు కానీ ప్రజలు కానీ. బుకింగ్ చేసిన 48 గంటలు టైం ఇస్తున్నారు. అంటే వాటర్ తీసుకురావడానికి ప్రణాళిక లేనోడు మరి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాడో తెలియదు. ఏదో మోసపోయి అన్ని వాగ్దానాలు ఇచ్చి, మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. కానీ అప్పుడేదో వేసిరు, ఎమ్మెల్యేలకు ఓట్లు వేసిరు, కానీ ఇప్పుడు ఓట్లు కాదు అవే కాలి బిందెలు తీసుకొని కొట్టే పరిస్థితి అన్ని జిల్లాలలో. కానీ ఆయన పరిపాలన అనేది తెలుస్తూనే ఉంది. వాళ్ళు పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా గుంజుకోవాలి, నా సీట్ ఎక్కడ ఊడిపోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా అయితే చేస్తలేడు. ఇప్పుడు మీకు తెలుస్తూనే ఉంది, ఏ వ్యవస్థ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అభివృద్ధి చూస్తలేడు, ఏం చూస్తలేడు. ఈ డబ్బులన్నీ ఈ వచ్చిన మనం కట్టిన ట్యాక్సీలు కూడా కేంద్రానికి పంపేయడానికి సరిపోతుంది ఆయనకు 5 నెలల నుంచి. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు జనాల ముందుకు వస్తే కాలి బిందెలు తీసుకొని కొట్టే పరిస్థితి ఉంది.